ఇది మనం తెలుసుకోవాలి. దేని కొరకో అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అతనితోనే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పిన వెంటనే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు. ఇక్కడ దేవుని ఎడల అనే మాటను మనం లోతుగా పరిశీలన చేస్తే 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితం, రెండోది ఆత్మ సంబంధమైన జీవితం. ఈ వ్యక్తి శరీర సంబంధంగా సంపాదించాడు, కానీ ఏం సంపాదించలేదు? ఆత్మ సంబంధంగా సంపాదించలేదు, దైవిక విషయాలలో సంపాదించలేదు. దాని అర్థం, దేవుడు ఏది సంపాదించటానికి మనకి జీవితాన్ని ఇచ్చాడు, దేన్ని సంపాదించటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం. ఈ 2024 సంవత్సరంలో దేవుడు అనుకున్నది మనం సంపాదించామా? మనం అనుకున్నది మనం సంపాదించామా? ఇంకా నేను అనుకున్నది సంపాదించలేకపోయాను ప్రభువా, నీ కృప నాకు దయచేయి, నీ దయా కిరీటం మరలా నాకు పెట్టు, నేను ఇంకేదో సంపాదిస్తా. బాగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన ఏమిటంటే, నువ్వు లోక సంబంధమైన సంపాదన కాదు, ఆత్మీయంగా దైవికంగా ప్రతి సంవత్సరం కూడా నువ్వు కూడబెట్టుకొని ఎదగాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి వెళ్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే, నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. మీరు గమనిస్తున్నారా ఈ వచనాలు? కాలాన్ని బట్టి చూస్తే అంటే అర్థం ఏంటి? సంవత్సరం తరువాత సంవత్సరము చూడండి, అక్కడ హబక్కూకు 3:2 అంటాడు, సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యాలను నూతన పరుస్తాడట. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఈ వచనాన్ని ఆలోచించండి. కాలాన్ని బట్టి చూచితే మీరు ఎలా ఉండాలి? బోధించే వారిగా ఉండాలి. సంఘంలో ఎవరైనా క్రొత్తగా వస్తే, ఇదిగో దేవుని మందిరానికి ఇలా టయానికి రావాలి, దేవుని సన్నిధిలో ఇలా మీరు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఇలా మీరు ఆత్మీయంగా ఎదగాలి, దేవుని విషయాల్లో ఇలాంటి నమ్మకత్వాన్ని మీరు సంపాదించాలి, దైవజనులను ఇలా మనం గౌరవించుకోవాలి, వారిని ఇలా ప్రేమించాలి, వారిని ఇలా మనం ప్రోత్సహించాలి, విశ్వాసంలో బలహీనులైన వారితో ఇలా మనం వ్యవహరించాలి. బలవంతులమైన మనమే ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు అనేటువంటి విధానంలో ఇతరులకు ఏం చేయగలగలట? బోధించవలసిన వారుగా ఉండాలట. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధింపవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు అంటే కాలంలో మీరు ఏమవ్వట్లేదు, ఎదుగుదల లేదు ఆత్మీయతలో. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను, అయిపోయింది. బైబిల్ చదవటం వచ్చిందా? వచ్చింది, అయిపోయింది. ఇక అదే జీవితం అని అనుకుంటున్నారు.
నీకు ఇంతకు మించి ఏమీ లేదు. నేను బాప్తిసం పొందాను గనుక నేను ఖచ్చితంగా పరలోకానికే పోతాను. ఎస్, ఖచ్చితంగా నువ్వు పరలోకానికే వెళ్ళాలి. కానీ ఎదుగుదల ఏది? ఆత్మీయతలో. నీ ఆత్మీయతలో నువ్వు ఎదిగిన విషయాలు ఏంటి? నువ్వు ఎదిగిన విధానం ఎవరికి కనపరుస్తున్నావు? తిమోతితో పౌలు అంటున్నాడు. మరలా ఇక్కడ కొద్దాం రండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. చెప్పండి, మనం అందరం ఎటువంటి వారంగా ఉండాలి? ఎవరికి మాదిరిగా ఉన్నాం మనం? పండగలకి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి మాదిరిగా ఉన్నామా? ప్రభువులో నమ్మకంగా నిలబడాలనుకునే వాళ్ళకు మాదిరిగా ఉన్నామా? మాటలో క్రిటిసైజ్ చేసేది కాదు, ఆలోచింపు చేసేది. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఇక్కడ నుంచోలేదు, మీకు జ్ఞానాన్ని బోధించడానికి, ఇంకా మీ మనస్సును దేవుళ్ళో ప్రేరేపించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కౌగిలించుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను తప్ప మిమ్మల్ని నిరుత్సాహపరిచేది కాదు. హల్లెలూయా. కాబట్టి నా మాటలు వింటున్నప్పుడు మీరు ఆలోచన చేయండి, 2024 సంవత్సరంలో ఎవరికి మాదిరికరంగా మనం బ్రతికాం? మనం చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోగలుగుతున్నారా? మనం ఎవరికైనా బోధించనక్కర్లేదండి. మన చూసే, మన విధానాన్ని చూసే, మన పద్ధతిని చూసే, మన నడవడి చూసే ఇవి చెప్పడం మొదలు పెడితే మనంత ప్రసంగికులు ఎవరు ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య కూడా కొన్ని అధ్యాయాల్లోనే మాట్లాడాడు. మన అధ్యాయాలు రాయటం మొదలు పెడితే యేసయ్య అధ్యాయాలను 100 సార్లు దాటిపోతాయి. అంతగా బోధించగలం మనం, అంతగా చెప్పగలం మనం. కానీ పిల్లరా, వాక్యం ఏం చెప్తుందంటే మాదిరి ఎందులోనట చెప్పాలి? ఎందులోను? నెంబర్ 1 మాటలోను. నా ప్రశ్న, 2024 సంవత్సరంలో దేవునికి నువ్వు మాట ఇచ్చావు. నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, లేదా బాప్తిసం పొందిన రోజున మాట ఇచ్చావు. ఏమని మాట ఇచ్చావు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులైనా నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడతాను. నమ్మకంగా దేవుని సేవలో నేను కొనసాగుతాను. నా కష్టార్జితంలో 10వ భాగం కూడా ఇచ్చి సేవను ఘనపరుస్తూ సేవకులతో, సంఘంతో నమ్మకంగా నేను కొనసాగుతాను. నా ప్రశ్న ఏమిటనంటే, నువ్వు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అని సాక్ష్యంగా నుంచోగలవా? దేవుని సేవకులు నేను కాకుండా ఎవరినైనా ఆహ్వానించినప్పుడు, వారు మంచి ప్రార్థన గురించి వర్తమానం అందించినప్పుడు ఆ రోజు ఏం చేస్తాం? ఇక నుంచి నేను ప్రార్థన చేయాలి. దేవా, నేను ఇక నుంచి ప్రార్థన చేస్తాను ప్రభు అని మాట ఇచ్చావు. నువ్వు ఆ మాటను నిలబెట్టుకోగలిగావా? 24లో 24 సంవత్సరం వైపు నువ్వు చూసినప్పుడు సంవత్సరాన్ని ఎలానంటే చాలా సంతోషంగా, దేవునికి మహిమకరంగా ముగించిన విధానం మనకు కనబడాలి. 17 యోహాను సువార్త 4వ వాక్యం చదవండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద, చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? భూమి మీద మనం ఎవరిని మహిమపరచటానికి మనం భూమి మీద ఉన్నాం?
యేసయ్యది ఒక పర్పస్ అను మనది ఒక పర్పస్ కాదు. మనం దేవుని మహిమ నిమిత్తమే ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావడం లేదు అని అంటే దాని అర్థం మనం భూ సంబంధమైన వారిగా మారిపోయాం. భూ సంబంధమైన మనసు మనలో పనిచేస్తా ఉంది. దేవునికి ఇచ్చిన మాట, దైవజనులకు ఇచ్చిన మాట, నీ భార్యకి ఇచ్చిన మాట, భర్తకి ఇచ్చిన మాట, బిడ్డలకి ఇచ్చిన మాట, హల్లెలూయా, ఎక్కడెక్కడ మనం మాటిస్తున్నామో ఆ మాటను నిలబెట్టుకోగలుగుతున్నామా, కలిగి ఉన్నామా అంటున్నాడు. మాటలో మాదిరి చూపించాలి. మనందరం చాలా ఆశపడతాం, ఇక నుంచి నేను దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా అని అంటాం. చిన్న వర్షం వస్తే ఆదివారం మానేస్తాం. చిన్న ఫంక్షన్ అంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తాం. పిల్లరా, అనుకోకుండా జరిగే సంఘటనలు వేరను, కావాలని మనం ప్రక్కన పెట్టేది దేవునితో ఛాలెంజ్ చేయటం కాదు. నేను రాను, నువ్వేం చేస్తావని దేవునికి విరోధంగా అనడం కాదు. బాగా నా మాట అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలైన మనం మన హృదయాల్లో ఉండాల్సింది ఏంటంటే, ఈ 2024 సంవత్సరం కొన్ని గంటలు, ఇంకొక గంటలో దీన్ని క్లోజ్ చేయబోతున్నాం. మనం పరిశీలన చేయాలా, మాటలో ఎంత నమ్మకంగా నువ్వు నిలబడ్డావు. మాదిరిని చూపించాలన్నాడు, మాటలోను ప్రవర్తనలోను. చెప్పాలి, ఎందులోనమ్మా? తొందరగా చెప్పండి, నేను ఒకదాని చెబుతున్నారా? మన ప్రవర్తన గురించి మనకంటే ఎక్కువగా ఇంకెవరికన్నా తెలుసు అంటారా? నా ప్రవర్తన ఏంటో నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను మీకు నచ్చకపోవచ్చేమో. హల్లెలూయా. నన్ను అందరూ నచ్చుతున్నారులే, నన్ను నచ్చిన వాళ్ళు అంటే ఎవరు? దేవుని మహాకృపను బట్టి లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బాగా అర్థం చేసుకోండి నా మాట, మన ప్రవర్తన మనకు నచ్చటమే కాదు, ఇతరులకు మాదిరిగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఇతరులకు కూడా అనుకూలంగా దేవుణ్ణి మనలో నుంచి కనపరిచేలాగా, దేవుణ్ణి మనలో నుంచి ఎదుటి వాళ్ళకు రుజువుపరిచేలాగా మీ సత్క్రియలను చదవండి అన్నమాట. 17:5-16 మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మన సత్క్రియలు ఎవరు చూడాలి? డెఫినెట్ గా వాళ్ళకి కనబడాలి. మన సత్క్రియలను మనుషులు చూచి పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేస్తారట? మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లోకంలో ఉన్నోళ్ళకి వెలుగు చూపించడం తర్వాత పక్కన పెట్టు. మందిరంలో ఉన్నప్పుడు, దైవ క్రమంలో ఉన్నప్పుడు, ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రార్థన అంటే నువ్వు 9:30కే వచ్చి కూర్చుంటే అది మిగతా సభ్యులందరికీ ఏం చూపిస్తున్నట్టు? నీ వెలుగు చూపిస్తున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఈ మాట అర్థం. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, వారు దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దావీదు లాంటి మనసు కలిగిన వారిగా వారు నిరూపించబడతారు. దేవుని సన్నిధి మీద, దేవుని మీద ఆశ లేనటువంటి వారు, దైవిక విషయాల్లో ఆశ లేకపోవడం దాని అర్థం ఏంటంటే, ఖాళీ స్థలం ఉంటుందా, అందులో ఏదో గాలి ఉంటుంది అనమాట. గ్లాసు నిండా వాటర్ పోసాం, ఇప్పుడు గ్లాసులో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. గ్లాసు నిండా పాలు పోసాం, గ్లాసులో ఏమున్నాయి? పాలు ఉన్నాయి. ఇప్పుడు గ్లాసులో ఏమీ పోలేదు, అక్కడ పెట్టా, గ్లాసులో ఏముంది? గాలి ఉంది. హల్లెలూయా. అంటే అది ఖాళీది కాదు. పూర్ణ హృదయంతో ఆయన్ను ప్రేమించాలని దేవుడు మనకు హృదయాన్ని ఇస్తే, పూర్ణ హృదయం ఆయన పట్ల చూపించట్లేదు అని అంటే, పూర్ణ హృదయం ఎవరి పట్ల చూపెడుతున్నావు? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామంటే అది లోకం మీదనో, బంధువుల మీదనో, వస్తు వాహనాల మీదనో, ఆ ధనవంతుల్లాగా అనేక సంవత్సరాలకు కూర్చుకునే ఏర్పాటు మీదనో.
2025 ఆత్మానుసారముగా జరిగించుదుముగాక. 2025లో మన ప్రవర్తన సంఘంలో ఉన్న బిడ్డలకు మాదిరిగా కనపరుచుకొందుముగాక. మన మాటలో, మన ప్రవర్తనలో, నెక్స్ట్ ఏంటన్నాడు? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలోను. హల్లెలూయా. మనం ఎదుటి వాళ్ళను ప్రేమకు మనం మాదిరిగా ఉండాలా. మన ఎవరైనా అవమానపరిచినా, మన ఎవరైనా అసహ్యపరిచినా, మన ఎవరైనా చులకనగా మాట్లాడినా వెంటనే మనం ఏంటి అని అనిపోకూడదు. వాళ్ళ బలహీనతను కూడా మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి మాదిరిని చూపెట్టాలి. 24 దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? కరోనాలో చాలా మంది పోయారు, డెంగీలు వచ్చి చాలా మంది పోయారు. మన కళ్ళ ముందే వీళ్ళు దీర్ఘాయువు కలిగి బ్రతుకుతారు అనుకున్న మనుషులు మన కంటికి కనబడకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మనం సజీవులుగా నుంచున్నాం. నేను చెప్తున్నాను, దేవుడు నీకు దీర్ఘాయువుతో నింపుతాడు. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఆ దీర్ఘాయువును దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? నీకు ఇచ్చిన సంవత్సరాలను దేని కొరకు వాడుతున్నావు? ఈ 2025వ సంవత్సరం దేని కొరకు వాడడానికి నువ్వు నిర్ణయించుకుంటున్నావు? ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచనమును నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకు. 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. చెప్పండి, మన అభివృద్ధి ఏమవ్వాలట? ప్రతి ఒక్కరికి తేటగా కనపడుతుంది. ఇతడు ఆత్మీయతలో నమ్మకమైన వ్యక్తి, ఇతడు దేవుళ్ళో యథార్థంగా ఉండే వ్యక్తి, ఇతనికి దేవుడు తప్ప మరొకటి ముఖ్యంగా ఎప్పుడూ కూడా భావించటం. చెప్పండి, దేవుడు తప్ప ముఖ్యంగా భావించకూడదు అని అంటే మీరు గమనించండి, అదేదో అసాధ్యమైన పని అని మీరు అనుకుంటున్నారా? ఆదివారం నమ్మకంగా మీరు అటెండ్ అయితే చాలండి. సోమవారం మీరు కనపడిపోయినా పర్లేదు. శనివారం దాకా మిమ్మల్ని ఎవరు, దైవజనుడు కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. హల్లెలూయా. ఒక ఆదివారం నమ్మకంగా నువ్వు అందరికంటే మొదటిగా వచ్చి మందిర కార్యక్రమాల్లో కూడా పాల్గొని నమ్మకంగా నువ్వు నిలబడితే నిన్ను చూసి నీ బంధువులు కూడా చెప్తారు. ఫంక్షన్ కార్డు ఇవ్వడానికి వస్తారు. సండే రోజు నువ్వు తప్పనిసరిగా రావాలా. మొత్తం మీదే అనంగంలోనే మటన్ ఉందా, ఫిష్ ఫ్రై ఉందా, ఇంకేమున్నాయి, ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, లాల్చీ పైజామా వేసుకొని వచ్చానా, సూట్ వేసుకొని వచ్చానా, అలా అడుగుతారా మీరు? కనీసం అలా అడిగన్న బాట్లే అడగకుండా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. వినపడంలోనే వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా నేను దేవునితో ఒక నిబంధన చేశాను, దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నేను గడుపుతానని నిబంధన చేశాను, సో నన్ను క్షమించండి, నేను తర్వాత రోజు వస్తాను. మాకంటే దేవుడు ఎక్కువ నీకు? మాకంటే నీ ప్రభు ఎక్కువ? నీకంటే ఎక్కువ అని అంత డైరెక్ట్గా అడుగుతున్నావు కాబట్టి ఎక్కువే. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు ప్రాణం పెట్టగలవా? యేసయ్య నా కొరకు రక్తమంతా బొట్టు నువ్వు కార్చగలవా? అసలు అంత ఆలోచిస్తావా మనం? అంత మాట్లాడుతావా మనం వాళ్ళతోని? ఒకవేళ ఆ గుంపులోని, ఆ బంధువుల గుంపులో నువ్వు రాకపోయినా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు. వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. తర్వాత రోజు నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు ఇచ్చి, అయ్యా ప్రార్థన అనేది మాకు ముఖ్యం, దేవుడికి మేమేమిచ్చాం? మాట ఇచ్చాం, నమ్మకంగా నిలబడతాం. హల్లెలూయా. అలా కాకుండా వాళ్ళు నువ్వు దైవికమైన వ్యక్తివని ఎలా గుర్తిస్తారు? వాళ్ళు రాంగలోనే వాళ్ళ ముందు భాషలో మాట్లాడతావా? వాళ్ళు చూసినప్పుడల్లా బైబిల్ తీసుకొని ఏదో బైబిల్ సంబంధించిన మాటలు వాళ్ళతో మాట్లాడుతుంటావా? వాళ్ళకు నీలో కనబడేటువంటి వెలుగే, వాళ్ళు నీ ద్వారా చూసేదే. మా వాళ్ళు ఉన్నారండి మా బంధువుల్లో, వాళ్ళు ఏ ఆదివారం కూడా మందిరం మానినట్టు మాకు తెలియదండి, వాళ్ళు నమ్మకంగా మందిరానికి వెళ్తారు,
అనే సాక్ష్యం నీకు రావాలి. హల్లెలూయా. ఎన్ని పనులున్నా సరే వారు మొదటి స్థానం ఎవరికి ఇస్తారు? దేవునికి ఇస్తారు అనేటువంటి సాక్షిగా నువ్వు ఎదగాలి. లాస్ట్ ఇయర్ మారలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ మారలేదు, 2022లో మారలేదు, 21లో మారలేదు. దేవుడు చూశాడు, దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. ఇప్పుడు 25లో కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఇక ఆయనకే వదిలేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనలో నమ్మకత్వానికే సంవత్సరాలు లెక్కించబడేది, సెలబ్రేషన్స్ కాదు. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కాదు ఈ సంవత్సరాలు లెక్కించబడేది, నమ్మకంగా నిలబడడానికి, ఒక నమ్మకత్వాన్ని కనపరచటానికి, ఒక నమ్మదగిన వ్యక్తిగా మనం నిలబడడానికి. పిల్లలు నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. 2025 సంవత్సరంలో దేవుని కొరకు నమ్మకం నిలబడాలనే ఆశ నీలో ఉందా? దేవుని కొరకు నమ్మకంగా కొనసాగాలనే తపన నీలో ఉందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా. అలా నిలబడాలనే మనస్సు నీలో ఉన్నట్లయితే, అలా నిలబడాలనే తపన నీలో ఉన్నట్లయితే, నీలో మొదటిగా కనపడేది ఏంటంటే ప్రతి ఆదివారం ఆయన సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా నువ్వు మందిరంలో నిలబడడం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడడం వస్తే, చదువుతారన్నమాట 42వ కీర్తన మొదటి వచనం నుండి, 58 యెషయా గ్రంథం 13వ వచనం నుండి, త్వరగా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. వినున్నమాట. దేవుని కొరకు ఆశ, తృష్ణ చెప్తూ అంటున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఈ డిజైర్ మనలో ఉందంటారా? 2024 సంవత్సరం త్రూ అవుట్ ఇయర్ ఈ డిజైర్, ఈ కోరిక, ఈ అభిలాష, ఈ ఆసక్తిని మనలో కొనసాగించామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మా ఇటు కూర్చోండి పిల్లలు, ఇటు కూర్చోండి, కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయంలో ఈ ఆసక్తిని మనం మెయింటైన్ చేయలేకపోతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టే కాదా? పోదాంలే, మన మందిరమేగా, పోదాంలే, మందేగా. హల్లెలూయా. అక్కడ అన్నాడు, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడేదను, నేను ఎప్పుడు కనబడేదను. మీరు చూడండి, మీరు ఎంత ఆశతో వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆశ తీర్చి పంపిస్తాడు. మీరు ఎంత నిరాశతో, అంటే ఆశ లేకుండా, దేవుని సన్నిధి కొరకైన తృష్ణ లేకుండా, తపన లేకుండా నార్మల్గా వచ్చి మీరు కూర్చుంటారో, ఆశ కలిగిన వారిని బలపరచడానికి దేవుడు ఈ దీన సేవకుడి నోటినే వాడతాడు. ఆ మాటల ద్వారానే వాళ్ళని ఏం చేస్తారు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అట్లాగే ఆశ ఉండాల్సిన స్థానంలో ఆశ లేకుండా అదేదో పార్టీ మీటింగ్లో కూర్చున్నట్టు, అదేదో ఫంక్షన్లో కూర్చున్నట్టు, అదేదో క్లబ్లో కూర్చున్నట్టు మందిరంలో కూడా వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళకు కూడా దేవుడు అదే సేవకుడి ద్వారా గద్దిస్తాడు, ఖండిస్తాడు, జ్ఞానాన్ని, ఆలోచన చెప్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధి కొరకైన తపన మనలో రగలాలి. 27:4 చదవండి కీర్తనలో. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను. మిమ్మల్ని నమ్మాను నేను. నమ్మేనా? నమ్మకంగా ఉంటున్నారా మీరు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఒక వరం అడిగాడటండి దేవుణ్ణి, ఒక వరం అడిగాడటండి దేవుణ్ణి. ఇప్పుడు మనం దేవుణ్ణి అడిగే వరాల్లో మొత్తం దేనికి సంబంధించింది? పోయిన వరం చెప్పాను, హల్లెలూయా.
ప్రభువా హల్లెలూయా. మనం దేవుణ్ణి ఏ వరం అడిగినా వరం వెనకాల ఏముంటుంది? తర్వాత ఉంటుంది. కానీ దావీదు అడిగిన వరం ఏంటి? ఆయన ప్రసన్నతను ఈ మానవ నేత్రాలతో చూడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. నేను చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరానికి ఎంత మహిమ, ఎంత ప్రభావము, ఎంత సమృద్ధి నీకు దేవుడు ఇవ్వదలిచాడో అది ఆయన సన్నిధిలో పెట్టాడు. ఆయన సన్నిధిలో పెట్టాడు. చూడండి మాట, కీర్తన 16వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం. జీవ మార్గమును నీవు నాకు, దేవుడు దాచిపెట్టాడా నీకు తెలియజేశాడా? అందరూ చెప్పండి, జీవ మార్గము దేవుడు నాకు తెలియజేశాడు. జీవ మార్గము దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటది? జీవ మార్గమే. ఏంటా మార్గం? ఇప్పుడు చదవండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిదవు, ఇదే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. గట్టిగా చప్పులు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జీవానికి వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? మందిరం మానేయడం కాదు, ఆయన సన్నిధిలోకి రావడం. ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి? సంపూర్ణ సంతోషం. చెప్పండి, దేవుని సన్నిధిలో ఏం పెట్టాడు ఆయన? దేవుని సన్నిధిలో దేవుడు పెట్టిన ఆ సంపూర్ణ సంతోషాన్ని ఒకవేళ బాయి అయితే చేదుకోవడానికి నువ్వు వస్తున్నావా? ఒకవేళ తవ్వాల్సిందైతే తవ్వుతున్నావా? బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఇంకొక రెండు మీటర్లు తవ్వితే వాటర్ పడతాయి అనుకుంటే, ఇక వద్దు అనుకొని ఒడ్డెక్కొచ్చారనుకో, వాళ్ళని ఏమంటారు చెప్పాలా? హల్లెలూయా. నేనేమంటానంటే, ఏ సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నదో ఆ దేవుని సన్నిధిని 2024 సంవత్సరంలో నువ్వు ఎలా చూసావు? మందిరాన్ని నువ్వు ఎలా చూసావు? దేవుని సన్నిధికి రావటం అనే దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నిత్య సుఖాలు ఎక్కడున్నాయండి? ఆయన కుడి చేతిలో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో. నువ్వు దేవుని బిడలంగా మనం 2-3 కూడిన చోట ఎవరుంటారు? దేవుడు ప్రతి ఆదివారం, ప్రతి కూడుకున్న సమయాల్లో ఆయన మన మధ్యలోకి వచ్చి మనలను బలపరిచి నూతనమైన కృపలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనలతో ఆయన మనతో మన జీవితాలను వృద్ధి చేయాలని కోరుకున్నప్పుడు, మనం కోల్పోయిన ఆదివారాలు, మనం విడిచిపెట్టినటువంటి దేవుని సన్నిధి విషయాలు, ఆ విషయాల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించండి, నీ సన్నిధిని మొదట వెదగడం నాకు నేర్పించండి, నీ సన్నిధిని వెదగడం నాకు నేర్పించండి. ఆయన రాజ్యమును నీతిని వెదగడం అంటే అర్థం, ఆయన రాజ్యాన్ని నీతిని వెదగడం అంటే అర్థం ఏంటి చెప్పాలి? అర్థం ఏంటండి? ఆయన సన్నిధిని నువ్వు వెతకాలి. దేవుని సన్నిధిలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు నిలబడి మిగిలిన వాళ్ళందరికీ నువ్వేమవ్వాలి? ఒక మాదిరిగా నిలబడాలి. అదేం లేదు, నాకు కుదిరినప్పుడు వస్తా, కుదిరినప్పుడు రాను, నా ఇష్టం, నేను ఇట్లా వెళ్తాంటే దేవుడు కూడా అలాగే అనుకుంటే, మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత ఆయన కొలుస్తానని చెప్పాడా లేదా? నువ్వు ఏ కొలత కొలుస్తున్నావు? నువ్వు దేవుని విషయాల్లో ఏ కొలత కొలిసావు 2024లో? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ కొలత అయితే దేవుని విషయంలో కొలుస్తున్నావో సేమ్ మెజర్మెంట్ ఇక నీతోనే. దేవుడు ప్రేమ కలిగి పాపం నుంచి, పాతాళం నుంచి నిన్ను తప్పించి ఆయన మహిమగల సంఘంలో నుంచోబెట్టాడు. ఆయన మహిమగల సంఘంలో ఒక సభ్యురాలివై, ఒక సభ్యుడివై నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణతను అనుభవించటానికి నువ్వు అప్పగించుకొని దైవ క్రమంలో నిలబడి నమ్మకంగా నువ్వు కొనసాగాలి.
ఏమైపోయిందనంటే అసలు ఆదివారం రాకపోయినా ఏం కాదు, కుదిరినప్పుడే మనం పోవాలి, మన పనులు మనకు ముఖ్యం, మన బాధ్యతలు మనకు ముఖ్యం, మనం చేయాల్సిందే మనకు అవసరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం సూచిస్తుంది అని అంటే ప్రియులారా, మిగతా విషయాలన్నీ రెండో విషయాలు, కానీ మొదటి విషయం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి రావడమే మొదటి ముఖ్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మాట మిస్ చేశారా? 58:13 యెషయా గ్రంథం చాలాసార్లు మీకు బోధించా, మరలా ఒకసారి జ్ఞాపకం చేసి, నా విశ్రాంతి దినమున, ఇది ఇశ్రాయేలీయులకు గొర్రెల రక్తం మేకల రక్తం అర్పించినప్పుడు దేవుడు చేసిన నిబంధన. నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా, అది దేవునికి ప్రతిష్ఠితమైన దినం. నేను చాలాసార్లు చెప్పాను, చాలా గుళ్ళు గోపురాలు ఫలానా ఏరియా వెళితే ఆ దేవుణ్ణి కలుసుకుంటాం, ఫలానా ఏరియా వెళితే ఆ దేవుణ్ణి కలుసుకుంటాం, ఫలానా ఏరియా వెళితే ఆ దేవుణ్ణి కలుసుకుంటాం అని చెప్పని చాలామంది మన భద్రాచలం వస్తుంటారు, చాలామంది తిరుపతి వెళుతూ ఉంటారు, చాలామంది విజయవాడ వెళుతుంటారు. అయితే యేసు ప్రభువుని కలుసుకునే స్థలం ఏంటి? యేసు ప్రభు కూడా ఉండాలని చెప్పని విజయవాడలో కొంత చేశారు, మెదక్ జిల్లాలో ఏడో కొంత చేశారు, అట్లా రకరకాలుగా పెట్టేసి వీళ్ళు కూడా వాళ్ళలాగా అవుతున్నారు. కానీ ఒరిజినల్గా దేవుడు ఎక్కడ దొరుకుతాడు? స్థలాల్లో దొరకడు ఆయన, కాలములో. ఆయన మీకు దొరుకు కాలము. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్రాంతి దినము. అది దేవునికి ప్రతిష్ఠించింది, దేవుణ్ణి కలుసుకునేది, దేవునితో నీవు, నీతో దేవుడు ఏకమవడానికై ఆయన ఏర్పాటు చేసింది ఏ దినం? ఆదివారం ప్రార్థన. విశ్రాంతి లెక్క ప్రకారం అది శనివారం. యూదులకు చెప్పిన మాట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదులు ఎంత కరాఖండిగా ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడో ఆ విషయాన్ని మీకు క్లారిటీగా చూపెడతా ఉన్నాను. చదవండి మాట. విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా దేవునికి ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల. చెప్పండి, నువ్వే ఊరుకోవాలా? పాస్టర్ గారిని ఎంటబడి రావాలా? నువ్వే ఊరుకోవాలా? పాస్టర్ గారు ఎంటబడి రాడు. పెద్ద పెద్దలు, అయ్యా మీరు ఎందుకు రావట్లేదు, అమ్మా మీరు ఎందుకు రావట్లేదు, ఇలా సేవకుడు వెనకబడకూడదు. దాని అర్థం సేవకుడికి ప్రేమ ఉంది కాబట్టి మీరు దేవుని వాక్యంలోంచి దాటిపోకూడదని ఆశతో పదే పదే మిమ్మల్ని ప్రాధేయపడుతూ ప్రేమిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈసారి ఫోన్ చేసినప్పుడు ఆదివారం గురించి అడగండి అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నిన్ను గుర్తు చేయటం కూడా నీకేమవుతుంది? ఎక్కసం అవుతుంది, నొప్పి అనిపిస్తుంది. కాదు, అలా కాకూడదు పిల్లరా. నీకు నువ్వే నిర్ణయించుకోవాలా. ఏమంటున్నాడు? అనుకొని. మళ్ళీ చదవమాట. విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఊరుకొని ఉండిన ఎడల నీకు నువ్వే అది నిర్ణయించుకోవాలి. నీకు నువ్వే దాని కొరకు నిన్ను అప్పగించుకోవాలి. ఆదివారం పాటించకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడా, దేవుడు నన్ను బ్లెస్ చేయడా, దేవుడు నన్ను వినిపెట్టడా, దేవుడు నన్ను చంపేస్తాడా? నిజంగా ఇవన్నీ వెర్రి మాటలే. హల్లెలూయా. దేవుడు చంపేసేవాడైతే ప్రాణం ఎందుకు పెడతాడు? హల్లెలూయా. దేవుడు నిన్ను చంపేస్తాడు అని చెప్పట్లేదు, నీకేదో నష్టం జరగాలి అని చెప్పలేదు. ఈ విషయం ఇది ఆత్మ సంబంధమైన క్రమం. ఇందులో నువ్వు గ్రోత్ అవ్వాలి. హల్లెలూయా. ఇందులో నువ్వు ఎదగాలి. ఇది నువ్వు ఎదగాల్సినటువంటి ప్లేసు. ఇది దేవుని సన్నిధి, నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. వింటున్నారన్నమాట. చూద్దారండి. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఎట్లా ఆచరించాలా? అందరూ చేద్దాం. విశ్రాంతి దినము, ఇప్పుడు విషయం ఆదివారము ఘనమైనదని నేను అనుకోవాలి. మీతో మీరు చెప్పుకోండి. నా ప్రాణమా, ఆదివారము నీకు ఘనమైనది అనుకొని ఘనముగా ఆచరించుదువుగాక. చెప్పండి, ఎలా ఆచరించాలి? ఘనంగా ఆచరించడం అంటే సగం ప్రార్థన అయిపోయినాక రావటం కాదు. అది ఎంత దరిద్రమో.
అది ఎంత అసహ్యమైన పనో. చాలాసార్లు చెప్తున్నా, కొంచెం కూడా సిగ్గుపడటానికి కూడా ఇష్టపడలేదు. కొంచెం నాకు బాధ కలిగి మాట్లాడుతున్నా, అర్థం చేసుకున్నాను, తప్పుగా అనుకోకండి. మిగతా మన పనులకైతే ఆన్ టైంలో, ఇన్ టైంలో కూలికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి విషయంలో టయానికి వెళ్ళిపోతుంటారు. కానీ మందిరానికి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి? ఘనంగా మనం ఆచరించడానికి నిర్ణయించుకోవట్లేదు. 2025లో కూడా అట్లాగే వెళ్దామంటారా? దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని విషయాల్లో ధనవంతుడవు కాలేదు. ఆ ధనవంతుడు ఏమన్నాడు? నువ్వు దైవిక విషయాల్లో ధనవంతుడు అవ్వలేదు. నువ్వు శరీర సంబంధమైన విషయాల్లో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు నీకు సరిపడా పెట్టేశానన్నావు. మరి ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మ భుజించి బలపడేది ఎక్కడా? దేవుని మందిరంలో. హల్లెలూయా. ఘనమైనదని నువ్వు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. మధ్యలో ఆదివారంలో ఇష్టమైన పనులు వస్తాయి. మీరు వింటున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు అసలు ఇష్టమైన పనులను ఎందుకు రాపించాడు ఆయన అంటే, మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో. అసలు పిల్లలు వినపట్లేదు మీకు? వాక్యం అంత శ్రద్ధగా వింటున్నారా? అయితే మంచిది. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారన్నమాట. అంటే దేవుడు ఎంత శ్రద్ధ కలిగి మనం ఉండాలని కోరుతున్నాడు ఆలోచన చేయండి. సంవత్సరం జరుగుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే దేవుని విషయాల్లో ఎదగాలండి. మరలా 2025 సంవత్సరంలో కూడా అదే విధానం, అదే రోత, అదే పాత, అదే ఎదగనటువంటి విషయం కాలాన్ని బట్టి చూస్తే మీరు ఏమవ్వాల్సింది ఉంది? బోధకులుగా ఉండాలి. మందిరంలో నిలబడి ఆలస్యంగా వచ్చే వాళ్ళందరికీ వందనాలు. దైవజనులు చెప్పి చెప్పి విసిగిపోయారు, ఇక నేను మొదలు పెడుతున్నాను అని మీరు నిలబడి ఆలస్యంగా వచ్చే వాళ్ళకి బోధించేలాగా ఉండాలి. అవసరమైతే ఆరాధన అయిపోయినాక వాళ్ళతో ఒక్క నిమిషం, అమ్మ మీరు ఎందుకు ఆలస్యం అవుతున్నారు? దేవుని విషయాల్లో అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారు? దేవుని విషయాల్లో ఎంత ఆసక్తి కలిగి ఉండాలి అని మీ సాక్ష్యం వాళ్ళతో చెప్పి నుంచోబెట్టాలి. చట్టాలనే ఉంది కానీ నేనే ఆలస్యంగా వస్తాను. హల్లెలూయా. వింటున్నారన్నమాట. ఒక మాదిరి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ముందొచ్చి నిలబడతా ఉంటే చాలు, నువ్వు ముందొచ్చి కనబడతా ఉంటే చాలు, ఆటోమేటిక్గా. ఏమంటే వింటున్నారా? ఇటు చూడాలి అందరూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాజుగారు పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. మీరు అలా దైవికంగా వచ్చి నిలబడుతున్నారు అంటే చాలు, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు కూడా ఏమవుతుంది? ఆ హెచ్చరిక, ఆ గద్దింపు, మేము కూడా ముందుండాలనే ఆసక్తి మనలో కనపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగి ముందుంటే, అబ్బో భలే భక్తుడివి, భలేలే అని చెప్పని మనం అంటుంటే వాళ్ళు ఏమవుతారు? వెనక్కి తగ్గుతారు. నువ్వేం చేస్తున్నావు? నీ సోమరితనాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నావు. 2025లో అటువంటి పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. వాక్యానుసారముగా నిలబడదుముగాక. ఘనముగా మందిరాచరించుదుముగాక. దేవుని సన్నిధిలో నమ్మకముగా కొనసాగుదుముగాక. పిల్లలు అర్థం చేసుకున్నారన్నమాట. మనం ఎవరిని కనపరచడానికి బ్రతుకుతున్నాం ఈ భూమి మీద? ఆ ధనవంతుడిలాగా తన ప్రాణాన్ని పోషించుకోవడం కోసమా? నా ప్రాణమా తిను తాగు సుఖించుము కాదండి. మనం దేవుని మహిమ కొరకు నిర్ణయించబడ్డాం. నీ ద్వారా దేవునికి మహిమ రావడం కొరకు, నీ ద్వారా దేవుడు గణపరచబడాలి అని చెప్పని మనం ఈ జీవితాన్ని దేవునికి అప్పగించాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ రాకుండా మనకే మహిమ వచ్చేలాగా మనం పరుగులు పెడుతున్నామంటే అది ఎంత అజ్ఞానం అండి. ఆదివారం నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోయావు అనుకో, చెప్పండి ఎవరికి వస్తుంది మహిమ? నువ్వు దేవుని కూడా వదిలిపెట్టొచ్చు, నువ్వు భలే మంచిదానివి, దేవుడి కంటే నేను నీకు అంత ఇష్టమైనా అని బంధువు నీతో అంటాడా? అనకపోయినా అక్కడ వాతావరణం అదేగండి. హల్లెలూయా.
అంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు కూడా ప్రక్కన పెట్టు. 2025లో ఇటువంటి డెసిషన్ నువ్వు చేయగలవా? ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉంటాను. ఒకవేళ అరాకొర ఎక్కడైనా ఏదైనా 1-2 తప్పిపోయినా దాని గురించి కాదు, కానీ చెప్పండి, 1-2 వారాలు తప్పిపోయి మిగిలిన వారాలని నమ్మకంగా వచ్చాను. ఎంతమంది వచ్చారు అంటే చక్కగా నుంచొని సాక్ష్యం చెప్పగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలను. 24వ సంవత్సరంలో నువ్వు పరుగులెత్తిన పరుగులాటలో నీ ఆశ, నీ ఆసక్తి, నీ పాదాలు మందిరం కొరకై, జీవంగల దేవుని సన్నిధి కొరకై తృష్ణగొని పరుగులెత్తిని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు, లోక వార్తలు చెప్పుకొనకయు. వాట్ ఏ సీరియస్నెస్! ఎంత సీరియస్గా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఏం చెప్పుకోకూడదట? లోకంలో ఉన్న వార్తలు కూడా ఆ రోజు చెప్పుకోకుండా మన నోటితో ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన వాక్యాన్ని పలుకుతూ, ఆయన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, మన నోట ఏం మాట్లాడాలో కూడా ఎంత వివరంగా దేవుడు మనకు బోధిస్తున్నాడు ప్రియులారా. ఇక మనం ఫాలో అయిపోవటం తప్ప అక్కడ మనం కూర్చొని సరిచేద్దామా? హల్లెలూయా. వింటున్నారా మాట? లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుళ్ళో 100% ఆనందించాలని అందరికీ ఉంటుంది. దేవుని ఉద్దేశం కూడా అదే. నువ్వు దేవుణ్ణి బట్టి ఆనందపడాలి. నువ్వు వెళ్ళే స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, నీతో ఉండే వారందరి మధ్యలో నీ దేవుణ్ణి బట్టి ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి ఒక సాక్ష్యంగా నువ్వు వారికి సాక్ష్యం చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోవాలి, అలా నిలబడాలి అంటే దేవుని యందు నువ్వు ఆనందించాలంటే దేవుడు చెప్పిన మార్గం ఏంటి? ఎస్, ప్రతి ఆదివారం నువ్వు నమ్మకంగా దేవునిలో నిలబడాలి. ప్రతి ఆదివారం నమ్మకంగా ప్రభువులో నువ్వు కొనసాగాలి. నువ్వు రావటమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయులను నువ్వు గమనించాలి. నీ ఆత్మీయత ఏంటో ఇతరులకు కనపరచాలి. మీ వెలుగును ఇతరులకు కనపరుస్తూ, మీ ఆత్మీయతను ఇతరులకు తెలియజేస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, 2024 ఎవరి కొరకు నువ్వు పెట్టుబడిగా పెట్టావు? 2024 సంవత్సరం అనేది ఏది సంపాదించడానికి మనం వినియోగించాం? చాలా విషయాలు ఉన్నాయి, మరి సమయం లేదు బోధించటానికి. జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. నా ప్రశ్న, 2024లో అన్ని ఆదివారాలు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారు? ఒకసారి చేస్తారా? ఈవెన్ ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు? ఇస్ దేర్ ఎనీబడి? ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలే? ఆశ్చర్యం వచ్చింది. ఎలీషా మీద నాకు నమ్మకం అనిపించింది. అమ్మగారు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదా? పోయిన ఆదివారం ఎటు వెళ్ళా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీతో మాట్లాడు పర్సనల్, ఎందుకంటే నాకు అన్ని గుర్తొచ్చినాయి. బట్ హల్లెలూయా. 2 ఆదివారాలు మిస్ అయిన వాళ్ళు, ఒక్క ఆదివారం మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? అసలు లెక్క పెట్టట్లేదు. అది పెద్ద డజంట్ మ్యాటర్ అండి. మీరు దాన్ని తెచ్చి మ్యాటర్ చేస్తారంటారు. దాంట్లోనే ఉందండి అసలైన మ్యాటరు. దేవుడు నీతో మాట్లాడేది ఆదివారంలోనే. నువ్వు నీ ఆసక్తిని, నీతోటి సంఘస్థులను, ఆత్మీయులను నువ్వు ఒక మాదిరి కనపరిచేది అందులోనే. హల్లెలూయా. అమావాస్య పున్నానికి మనం కనబడే వారిగా ఉండి ఆత్మీయత గురించి మనం వల్లిస్తున్నామంటే చూసేవాళ్ళు ఏమంటారు? హల్లెలూయా. బాగా నా మాట అర్థం చేసుకోవాలి. నమ్మకమైన వారిగా దేవుని సన్నిధిలో మనం కనబడాలి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదివి నేను త్వరగా ముందుకెళ్తాను.
10వ అధ్యాయం 24వ వచనం. పది 24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా ఏం మానకూడదట? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకనికొకడు హెచ్చరించుచు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆత్మీయులుగా మీరున్న వాక్య ప్రకారం పక్కన వాళ్ళని హెచ్చరించగలిగే మనసు మీకు వస్తుందా? ఇప్పుడు మీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో చూసి, ఒకవేళ నెక్స్ట్ వీక్ వాళ్ళు రాకపోతే ఎందుకు రాలేదు అని వాళ్ళకు ఫోన్ చేసో, వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళని హెచ్చరించగలిగే అంత ప్రేమ మీకు ఉందంటారా? హల్లెలూయా. మీరు అలా చేయండి, ఒక 5-6 సార్లు వాళ్ళని హెచ్చరించడం చేయండి, వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించడం మొదలు పెడతారు. హెచ్చరించడం అంటే అవమానపరచడం కాదు. హలో, మీరు ఎందుకు రాలేకపోయారు? ఇబ్బంది పెట్టి రాలేకపోయాం. అలా కాదుగా, వాక్యం అలా చెప్పిందిగా, ఇష్టమైన పనులు పెట్టుకోవద్దని, దేవుని కంటే దేనిది ఘనమైందిగా చేయకూడదని. మీరు ఈ విషయంలో నమ్మకంగా ఉండాలి. మీరు ఈ విషయంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలని. ఎదుటి వాళ్ళను మనం హెచ్చరించుకోవాలట. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు మనం చెప్పండి, ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి. నమ్మకంగా నిలబడటానికి. మీరు గమనించండి, ఆ హెచ్చరిక సంఘంలో లేదు. నేను అడుగుతున్నాను, నువ్వెవరినైనా హెచ్చరించావా మందిరానికి రావట్లేదని? నువ్వెవరినైనా మాట్లాడావా ప్రార్థనకి ఎందుకు రావట్లేదు, దేవుని సన్నిధికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అలా చేయకూడదని వాక్యంలో ఉంది కదా, ఉందా లేదా? చెప్పండి, ఉందంటారా లేదంటారా? దేవుని మందిర గడపనొద్ద నువ్వు కూర్చోవటం నాకు ఇష్టం అన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని చిత్తమైన ఆశ కాబట్టేగా దేవుడు రాయించి మనకు బోధింపు చేసేది. యెహోవా మందిరావరణ చూడాలని దావీదు ప్రాణం దేవుని సన్నిధి కొరకైన ఆశ. మరి అటువంటి ఆశ లేకపోవటమే కదండి లోకానుసారమైన మనసుతో ఉండడం. ఎస్, ఖచ్చితంగా చెబుతున్నాను, నీకు దేవుని సన్ని మీద శ్రద్ధ లేదు అని అంటే నీ మనసు ఆదనవంతుడి వలె ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల వేట కొరకై పరుగులెడుతున్నట్లే. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడ్డు, మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడడు. నువ్వు దేవునికి భయపడే మనసు నీలో ఉంటే ఇక ఆ దేవుడు నిన్ను ఎవ్వరికీ భయపడనివ్వడు. ఎందుకంటే ఆ దేవునికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి దేవుడే నీ పాదమును ఏం చేయడు? త్రుట్టిల్లనివ్వకుండా కాపాడుతాడు. నువ్వు దేవుణ్ణే నిర్లక్ష్యపరుస్తూ మనుషులకు భయపడుతూ మనుషుల వైపు తిరుగుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎదుగుతాడని ఆశపడుతున్నాడు. అట్లా సంవత్సరం నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు బాప్తీసం రోజు చేసిన తీర్మానంలో నిలబడలేకపోతున్నావు. వాక్యాన్ని నెరవేర్చడానికి అప్పగించుకోలేకపోతున్నావు. వాక్యం ఎలాగన్నా ఉన్నవ్వండి, నాకు నచ్చినట్టు నేను చేస్తా, నాకు నచ్చినట్టు నేను వస్తా, నాకు కుదిరినప్పుడు నేను చేస్తా, అది కాదండి. దట్ ఈజ్ నాట్ ద వే. వాక్య పద్ధతి ఏంటనంటే మనం నమ్మకంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడంలో మనల్ని మనం మాదిరిగా నిలబెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన బంధువుడు ఫంక్షన్ ఉందనుకోండి, అక్కడ పోయి అక్కడేదో దగ్గరలో ఉన్న మందిరంలో దూరటం కాదు. అసలు నువ్వు ఆడికి ఎందుకు వెళ్ళావు చెప్పు? నీ పర్పస్ ఏంటి? నువ్వు మాదిరిగా ఇక్కడ కనపడాలి, అది ముఖ్యం. ఇది నీ సంఘం. దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఇక్కడ కోరుకున్నాడు. ఇక్కడ నిన్ను దేవుడు రక్షణలోకి తీసుకొచ్చాడు కనుక ఒక నమ్మకంగా ఇక్కడ నువ్వు నుంచోవాలి. నువ్వు ఎక్కడో ఫంక్షన్ కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పోయి అక్కడ ఏదో చెప్తుంటే అక్కడ చావుకులు అనుకుంటారు, ఓ సరేలే సరే, అవునా ఫంక్షన్ బట్టి వచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దాన్ని కాదని నువ్వు నిలబడు, దాన్ని లేదని నువ్వు నుంచో. అట్లా చెప్పకుండా ఇక్కడ అస్సలు నచ్చట్లేమా, అస్సలు నచ్చట్లేమా.
కాకరకాయ చేదుగా ఉంటుంది, తింటేనే టేస్ట్ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. మీకు అర్థమవుతుందా? మనకి వేసే ఇంజక్షన్ కానీ మనం తినే టాబ్లెట్లు కానీ చేదుగా ఉంటాయి నోటికి, కానీ లోపలికి వెళితే ఏమవుతాయి? చేదుగా ఉంది, మేము లోన భయం తూ అని ఊసేస్తున్నాం. మీరు చెప్పినప్పుడల్లా కాదు పిల్లలు, నా మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు తప్ప రెండో వ్యక్తికి, రెండో విషయానికి నువ్వు మొదటి స్థానాన్ని ఇవ్వకూడదు. దేవునికే నువ్వు మొదటి స్థానం ఇస్తే ప్రతి సండే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడతావు. దేవుని సన్నిధిలో నిలబడటాన్ని బట్టి దేవుడు నిన్ను సంతోషపరచటం నువ్వు నేర్చుకోగలుగుతావు. ఒక దైవికమైన ఆశ నీలో మొదలవుద్ది. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనపడాలి, ఒక నమ్మకంగా నేను నిలబడాలి, ఒక నమ్మకమైన పాత్రగా నేను సాగాలి. పిల్లరా, రావడంలోనే క్రమం లేనప్పుడు ఇక్కడ బోధించబడేది నేర్చుకుంటావంటావా? నువ్వు 10th క్లాస్ ఎందుకు ఫెయిల్ అయ్యావని ఒక బాబుని అడిగితే నేను ఎప్పుడు పోయినా అసలు హల్లెలూయా. అసలు రాని వ్యక్తిని నేను చెప్పిన పాఠం గుర్తుందా అంటే ఎట్లుంటుంది? అపహాస్యం అన్నట్టే కదా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని విషయాల్లో నువ్వు దైవిక విషయాల్లో ఎట్లా ఉంటున్నావు? అక్కడ అన్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో వెళ్ళండి. ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ చదవండి. దేవోక్తులలో మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించాలా. మరలా ఫస్ట్కి వచ్చి మీరు నమ్మకంగా మందిరానికి రండి, నమ్మకంగా వాక్యాన్ని చదవండి, నమ్మకంగా ప్రార్థన చేయండి, నమ్మకంగా దేవునికి ఇవ్వండి, నమ్మకంగా దేవునిలో కొనసాగండి, ఇవే మూల పాఠాలు బోధించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. అసలు కాలాన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఒక బలమైన అభిషేకం గల వ్యక్తిగా మందిరంలో నిలబడాలి, ఒక బాధ్యత గల వ్యక్తిగా సంఘంలో నుంచోవాలి, ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవుని పరిచర్యలో కొనసాగాలి. కానీ పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? ఇక పొద్దస్తమానం నీ గురించి ఆలోచించటం, నీ కుటుంబమే, నీ సంపాదనే, నీ తలంపులే. నీ మనసులో ఒక్కసారైనా ఒకవేళ వాక్యానికి చోటిస్తే ఏ వాక్యానికి ఇస్తావు? నీకు నచ్చిన వాక్యాలు అండర్లైన్ చేసుకొని చదువుతావు. ఇటువంటి వాక్యాలు బోధించినప్పుడు వాటిని ఆలోచించవు, వాటి మీద శ్రద్ధ పెట్టవు, వాటిని మనసులోకి తీసుకోవు. పిల్లలు అన్నమాట అర్థం చేసుకోండి. 2025 కూడా ఇదే ప్రసంగంతో, ఇదే విధానంతో ఉంటావా? మరలా దైవ సేవకుడు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి, మన గురించి సంతోషపడే వాళ్ళల్లో పరలోకమందున్న తండ్రి సంతోషపడాలి, ఈ భూమి మీద ఉన్న దైవజనుడు కూడా ఏమవ్వాలి? వారు దుఃఖముతో ఆ పని చేసినట్లు. చదవండి, ఆ మాట కూడా చదివి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు. ఈ 2024లో వాళ్ళ మాట దైవజనుడు ఒక వచనం చెబితే నీకు ఇంకో వచనం కనపడుతుందా? దైవజనుడు ఒకటి చెబుతుంటే నీకు ఇంకోటి అర్థం అవుతుందా? కూర్చో, వినాలి ఈ మాట. ఏమండి, సేవకుడిగా నేను నిజంగా సంవత్సరంలో ఇకనైనా వింటారు. ఎంత బోధించి ఎంత వేదన పడేవాడినో, ఎంత దుఃఖపడేవాడినో. నేను నమ్ముతున్న 2025లో నేను సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ప్రవర్తించడానికి మీరు ఇష్టపడతారా? నేను మిమ్మల్ని కోరుకునేది కాదండి, మా వినాలి నేను చెప్పే మాట. నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం అనుకున్నాను. నమ్మకంగా 24లో దశంభాగాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏ నెల మిస్ చేయకుండా 12 నెలలు నమ్మకంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. నేను ఆ విషయాన్ని అడగట్లేదు. ఆ విషయం కంటే ముందుగా నువ్వు నమ్మకంగా రావడం నేర్చుకోవాలి మొదట. నేను చాలా విషయాలలో మాట్లాడవచ్చు, కానీ నేను ఆ విషయాల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇంకా నీ మనసు దేవుళ్ళో స్థిరంగా నిలబడలేదు. దేవుళ్ళ దగ్గరికి రావటంలోనే నువ్వు ఇంకా సరిచేయబడాల్సింది ఉండే.
దేవుని దగ్గరికి రావటం విషయంలోనే నీ మనసులో ఏం లేదు, ఒక సరైన తీర్మానం లేదు, సరైన నిర్ణయం లేదు, అసలు ఆ వాక్యం మీద అవగాహనే నీకు లేదు. ఆ అవగాహన తెప్పించకుండా నువ్వు కానుకలు ఇయటంలో నిలబడాలి, సేవను సపోర్ట్ చేయటంలో నుంచోవాలి. ఇది దేవుని పరిచర్య, ఇది అయ్యగారు పరిచర్య కాదు, ఇది మా నాన్నగారు నాకు ఇచ్చింది కాదు, మన పరమ తండ్రి నాకు ఇచ్చిన పరిచర్య. ఈ పరిచర్యలో నువ్వు కూడా ఒక సొంత బిడ్డగా, ఈ పరిచర్యలో నువ్వు కూడా ఒక సొంత మనిషిగా భుజానేసుకొని మోయాలి అని చెప్పే అన్ని విషయాలు నా ఆత్మ వెళ్ళట్లే. నా ఆత్మ ఇక్కడే ఆగిపోయింది. క్రమంగా ముందు రావడం నేర్చుకోవాలి. ప్రజలు హల్లెలూయా. పిల్లలు, నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? 2024లో సేవకుడిని దుఃఖపెడుతూ వెళుతున్నావా? నీ గురించి లెక్క చెప్పటానికి ఆయన దేవుడు నుంచోబెట్టుకున్నాడు. నువ్వేం చేస్తే చూడటానికి, భరించడానికి కాదు. వెనకాల పడి అమ్మా ఇకనైనా మారు, నీ దండం పెడతా మారమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటూ మారమ్మా చెప్పటానికి కాదు. సేవకుడు దుఃఖపడకుండా నువ్వు చూసుకోవాలి. నిజంగా దైవజనుడిగా నేను ఎప్పుడు దుఃఖపడతానంటే, సేవకులు ఎప్పుడు దుఃఖపడతారంటే, దేవుని వాక్యానికి మనసు ఇవ్వకుండా మీ మనసు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తుంటే. క్రమాన్ని మనం పక్కన పెట్టకూడదు. దేవుడు ఏ క్రమాన్ని మనకు అప్పగించాడో ఆ దైవ క్రమాన్ని మనం ప్రక్కన పెట్టకూడదు. మేము ఇట్లాగే తప్పిపోతుంటాం, ఇట్లాగే మేము వెళుతుంటాం, మీరు సరి చేస్తూ రండి. అయితే ఎంతకాలం? కాలాన్ని బట్టి చూస్తే నువ్వు బోధించాల్సిన స్థాయిలో ఉన్నావు, కానీ ఇంకా నీకు పాలు తాగేవాడు శిశువే. బలమైన ఆహారం వానికి, నీతి వాక్యాల విషయాల్లో వాళ్ళకి పాలు పంపులు లేవు అని మాట్లాడుతున్నాడు. పిల్లలు, ఈ విషయాలు అర్థం చేసుకుందామా? అందరూ నుంచుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ సన్నిధికి రావడంలో నాకు ఒక జ్ఞానాన్ని నేర్పించండి. సన్నిధికి రావడం విషయంలో నేను ఒక జ్ఞానం కలిగి ఉండాలి. నీ సన్నిధికి రావడంలో నేను ఒక నమ్మకత్వాన్ని కనపరచాలి. అండి, తల్లి, తండ్రి, బిడ్డలు, ఆ కుటుంబం నమ్మకంగా ఆదివారం వచ్చి, ఒకవేళ 10 గంటలకు ఆరాధన అనుకుంటే 9 గంటలకే వచ్చి 1 గంట సేపు ఆ బిడ్డలు, తల్లి, తండ్రి మోకరించి, ప్రభువా మా సంఘంలో ప్రతి కుటుంబం మా కుటుంబంలా ఉండాలయ్యా అని ఎంత నమ్మకంగా, ఎంత అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్తున్నా, 1 మంత్ ఒక్క కుటుంబం నిలబడ్డా మిగిలిన కుటుంబాలన్నీ కూడా కదులుతాయండి. మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా సీరియస్గా